రాష్ట్ర సర్కార్ చర్యలు వారినే ఇరుకున పెడుతున్నాయనే చర్చ సర్వత్రా జరుగుతోంది. కవర్ డ్రైవ్ చేసుకునే ప్రయత్నంలో అసలు తప్పిదాన్ని వాళ్లే బయట పెట్టుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. గాంధీ హాస్పిటల్లో ఇటీవల మాతా శిశు మరణాల తర్వాత అసలు రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి బీఆర్ఎస్ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సభ్యులుగా కమిటీని ప్రకటించింది. ఈ కమిటీ సోమవారం గాంధీ హాస్పిటల్లో పరిశీలించేందుకు ప్రయత్నిస్తే అడుగడుగునా సర్కార్ అడ్డంకులు సృష్టించింది. గాంధీ హాస్పిటల్ కు చేరుకున్నాక వారిని అరెస్ట్ చేసింది. ఆరోగ్య వ్యవస్థ అంతా బాగుందని ఆ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెబుతున్నారు. అలాంటప్పుడు బీఆర్ఎస్ నేతలను హాస్పిటల్లోకి అనుమతిస్తే ప్రభుత్వానికే మంచి పేరు వచ్చేది కదా అన్న చర్చ జరుగుతోంది. హాస్పిటల్లో అంతా బాగుంటే బీఆర్ఎస్ కే ఎదురుదెబ్బ తగిలేదని మీడియా సాక్షిగా వాస్తవాలు ప్రజలకు తెలిసేవనే మాట వినిపిస్తోంది. కానీ అలా చేయకుండా బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత వారిని అరెస్ట్ చేయడం వంటివి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చాయని కాంగ్రెస్ లో ఉన్నవారే మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వానికి మంచి పేరు రావాల్సిన చోట కూడా పార్టీలోని కొందరు ముఖ్యుల అత్యుత్సాహం వల్ల బద్నాం కావాల్సి వచ్చిందని అంటున్నారు. బీఆర్ఎస్ కమిటీని అడ్డుకోవడం అంటే ఇన్ని రోజులుగా ప్రతిపక్షాలు ప్రజలు చేస్తున్న ఆరోపణలన్నీ నిజమేనని ఒప్పుకున్నట్టయిందని అధికార పక్షంలో ఉన్నవాళ్లే చెబుతున్నారు. హాస్పిటల్స్ లో మెడిసిన్ కొరత, డాక్టర్ల కొరత ఉన్నట్లుగా బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. గాంధీ హాస్పిటల్లో ఆగస్టు నెలలోనే 48 మంది పసిపిల్లలు, 14 మంది గర్భిణీలు మృతి చెందినట్లు సంచలన రిపోర్టులు బయటకొచ్చాయి. దీంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ పనితీరు మీద ప్రజల్లోనూ అనుమానాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ కమిటీ వేసి హాస్పిటల్స్ కు వెళ్లే ప్రయత్నం చేయడం, దాన్ని పోలీసులు అడ్డుకోవడంతో అది మరింత బలపడిందనే చర్చ మొదలైంది. ప్రభుత్వ తప్పులు బయటపడతాయనే భయంతోనే వారిని అడ్డుకున్నారనే మాట కూడా వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు ప్రజల్లోనూ అదే చర్చ మొదలైంది. ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఏ తప్పు జరగకపోతే భయపడాల్సిన అవసరం ఏముంది? కమిటీ విచారణ చేసి రిపోర్ట్ ఇస్తే వచ్చిన దానికి అనుగుణంగా ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా అడ్డుకోవడం ఏంటనే చర్చ నడుస్తోంది. అడ్డుకుంటున్నారంటే ఖచ్చితంగా వ్యవస్థలో పెద్ద ఎత్తున లోపాలున్నాయి కావచ్చని ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు.